హైదరాబాద్ లోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. భారీ ఆపరేషన్స్ చేపడుతూ అక్రమార్కుల అంతు చూస్తోంది. ఇవాళ 2 చోట్ల ఆక్రమణలు తొలగించి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని కాపాడింది హైడ్రా. మహానగరంలో హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. మాదాపూర్లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని ఒంటిగుంటలో ఆక్రమణల్ని తొలగించి 2200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడింది. 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయి దర్యాప్తు తర్వాత రంగంలోకి దిగిన హైడ్రా భూమిని అక్రమార్కుల నుంచి రక్షించింది. అదే మాదాపూర్లోని సర్వే నంబర్ 55లో అర్ధనారీశ్వర ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్లు హైడ్రా అధికారులు నిర్ధారించారు. ఆలయం హద్దుగా పలు షాపులు, మెకానిక్ షెడ్లు, ఐరన్ స్టీల్ వ్యాపారాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు లక్షల్లో అద్దె వసూలు చేస్తూ కబ్జాదారులు సొమ్ము చేసుకుంటున్నారని తేల్చిన హైడ్రా చీఫ్ ఆదేశాలతో వాటిని తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. షాపులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అకారణంగా కూల్చేశారని స్థానికులు ఆందోళన దిగారు. ఆక్రమణల్ని తొలగించిన చోట పార్కుల్ని అభివృద్ధి చేస్తామంటోంది హైడ్రా. చెరువుల్ని సైతం సుందరీకరిస్తామని స్థానికులకు హైడ్రా అధికారులు తెలిపారు.